నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్ చౌరస్తా, ఐఓసీ బిల్డింగ్ చౌరస్తా, ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీస్ ఎదురుగా నాకాబందీ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం గజ్వేల్ పట్టణంలోని 3 ప్రదేశాలలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై 42 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 3 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు, అక్రమ రవాణా నివారించడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇక నుంచి తరచుగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అడిషనల్ సిఐ ముత్యంరాజు, ఎస్ఐలు శంకర్, యాదగిరి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, దామోదర్, చంద్రమోహన్ మరియు గజ్వేల్ టౌన్, గజ్వేల్ రూరల్ సిబ్బంది పాల్గొన్నారు. बस
తమ్ముడు ఏం కాదు మంచిగా నిల్చోమని ఇక్కడ నిల్చో ఫోటో తీసుకొని పంపిస్తాము నిల్చో చెయ్యికి దెబ్బ తాకింది మళ్ళీ బండి ఎట్లా అనిపిస్తున్నారా మీ డాడీకి రక్షణ చెప్తా బండి లోపల పెట్టండి నెంబర్ ప్లేట్ ఏం లేదు సిద్దిపేట కమిషనర్ అనురాధ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకాబందీ చేయడం జరిగింది ఈ గజ్వేల్ రీజన్లో. ఈరోజు ఈ గజ్వేల్లో ఒక తూఫాన్ చౌరస్తా అలాగే ప్రజ్ఞాపూర్ సెంటర్లో ఐఓసి సెంటర్లో మనం చేయడం జరిగింది. టోటల్ 82 వెహికల్స్ మనము సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ నెంబర్ ప్లేట్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కొందరు అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరికారు. వాళ్ళని కూడా అందరినీ ఎగ్జామిన్ చేసి ఫైన్ వేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీజీనాబ్ నుండి ఈ డ్రగ్స్ మీద కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ యొక్క కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము గజ్వేల్ టౌన్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క కిట్స్ ద్వారా ఎవరైతే గాంజాయి వ్యసనానికి అలవాటైందో వాళ్ళందరినీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలోనే మనం వీటి ద్వారా గాంజాయి ఎవరైతే వ్యసన పడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం, వారి మీద ట్రేస్ చేయడం కూడా జరిగింది. దయచేసి ఈ విషయమై ఈ గాంజా విషయమై అందరూ పోలీసు వారికి సహకరించి గాంజా వ్యసన పనులను అలాగే ఒక గాంజా సరఫరాను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క నాకాబందీ మరియు చెక్కింగ్ రెగ్యులర్గా జరుగుతాయి. వీళ్ళందరూ పబ్లిక్ అర్థం చేసుకొని ఈ లైసెన్స్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి అలాగే గాంజా విషయంలో అందరూ